నా ప్రియమైన బిడ్డ, ఈ వాక్యమును మీ స్నేహితులకు పంపించు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు, ఆయన నీ పాదము త్రొట్టిల్లని ఏడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండదెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1 నుండి 8వ వచనము వరకు. ఆమెన్. నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, ఈ వాక్యమును మీ స్నేహితులకు పంపించు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి పని అంతే చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసియైనను, నీ పశువైనను, నైండ్లలోనున్న పరదేశియైనను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినము విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనము నుండి 11వ వచనము వరకు. నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, ఈ వాక్యమును మీ స్నేహితులకు పంపించు. హృదయమునకు ఉన్నంత కపటము దేనికిని లేదు, దాని రోగమును కుదర్చలేము. దానిని ఎవడు అర్థము చేసుకోగలడు? ప్రభుడనైన నేను మనస్సును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును. నరుని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభుడనైన నేను హృదయమును పరిశోధించుదును, అంతరంగమును పరీక్షించుదును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనములు. నా మాటలు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఆమెన్ అని టైప్ చెయ్యి. నా ప్రియమైన బిడ్డ, ఈ వాక్యమును మీ స్నేహితులకు పంపించు. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్ల ఫలములను, భూమి పంటను నేను విస్తరింపజేసెదను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29-30 వచనములు. నా మాటలు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చెయ్యి. ఆమెన్. నా ప్రియమైన బిడ్డ, ఈ వాక్యమును మీ స్నేహితులకు పంపించు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలముంధికమగును. మత్తయి 5:3-12 వరకు. నా మాటలు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, ఆమెన్ అని టైప్ చెయ్యి.